మొన్న శనివారం మే 31న సూపర్ స్టార్ కృష్ణ పుట్టినరోజు సందర్భంగా ఒకరోజు ముందు శుక్రవారం మే 30న 15 ఏళ్ల క్రితం నాటి మహేష్ బాబు సినిమా కలేజా రిలీజ్ అయిన విషయం తెలిసిందే. ఇక ఈ సినిమా రిలీజ్కి ముందే చాలా రికార్డులు బ్రేక్ చేసింది. అంతకుముందు అడ్వాన్స్ బుకింగ్ రూపంలో గబ్బర్ సింగ్ సినిమా 173,000 టికెట్లతో నంబర్ 1 ప్లేస్లో ఉంటే ఆ రికార్డు బ్రేక్ అయ్యి ఈ సినిమా రీ రిలీజ్కి ముందే 195,000 టికెట్లతో ఆ రికార్డు బ్రేక్ చేసింది. ఇక మొదటి రోజు ఈ సినిమా రిలీజ్ అయిన మొదటి రోజు శుక్రవారం 7 కోట్ల గ్రాస్తో సెకండ్ ప్లేస్ సరిపెట్టుకుంది. 7.5 కోట్లతో గబ్బర్ సింగ్ ఫస్ట్ ప్లేస్లో ఉంది. కానీ తెలంగాణలో 3,30,00,000 షేర్తో మొదటి రోజు తెలంగాణలో నంబర్ 1 సినిమాగా ఉంది. అంతకుముందు మురారి సినిమా 2,90,00,000తో మొదటి ప్లేస్లో ఉన్నింది. ఇక అలాగే ఓవర్సీస్లో కూడా మొదటి రోజు అంటే అడ్వాన్స్ బుకింగ్ అవన్నీ చూసుకుంటే ఇంతవరకు ఏ సినిమా కూడా అక్కడ $1,00,000 దాటలేదు. రిలీజ్ సినిమాల్లో $66,000తో గబ్బర్ సింగ్ సినిమా టాప్లో ఉన్నింది. ఇప్పుడు ఈ సినిమా 90,000 కాదు $1,25,000తో నంబర్ 1 ప్లేస్లో ఉంది. ఇక ఈ శుక్రవారం 7 కోట్లు వస్తే శనివారం వచ్చేసి ఈ సినిమా 2 కోట్లు గ్రాస్ కలెక్ట్ చేసింది. ఆ దెబ్బతో ఇంతవరకు రిలీజ్ అయిన సినిమాలు అన్ని కలెక్షన్స్ని క్రాస్ చేసింది. ఇంతకుముందు ఆ రికార్డు మురారి సినిమా పేరు మీద ఉన్నింది 9 కోట్లతో. ఇక ఇప్పుడు నిన్న ఆదివారం కూడా మరో 1 కోటి గ్రాస్ వచ్చింది సినిమాకి. అలా 3 రోజుల్లో 10 కోట్లు గ్రాస్ కలెక్ట్ చేసింది. అంటే ఫస్ట్ రిలీజ్ సినిమా డబుల్ డిజిట్ గ్రాస్ రావడము. ఇక ఈ రికార్డు ఇప్పట్లో కొట్టడం కష్టమే. మళ్ళీ మహేష్ బాబు సినిమాను పవన్ కళ్యాణ్ సినిమాను రిలీజ్ అయితే తప్ప ఈ రికార్డ్స్ బ్రేక్ అవ్వవు. ఇక సౌత్ ఇండియా పరంగా చూసుకుంటే టాప్ 1లో విజయ్ గిల్లీ సినిమా ఉంది 30 కోట్ల గ్రాసు. దాన్ని కొట్టడం కష్టమే. సెకండ్ ప్లేస్లో మళ్ళీ గిల్లీ మన విజయ్ సినిమానే ఏదో ఉంది సచిన్ అనేసి, అది 14 కోట్లు ఉంది. అది కొట్టొచ్చు ఫ్యూచర్లో మన మహేష్ బాబు కానీ పవన్ కళ్యాణ్ కానీ కొట్టొచ్చు. బట్ ఇప్పుడు కలేజా ఈరోజు సోమవారం నుంచి వచ్చే కలెక్షన్స్తో కొడుతుందా అంటే కొద్దిగా డౌటే. సో అయిపోయింది. ఇక 2 కోట్లు 1 కోటికి వచ్చిందంటే ఇక కలెక్షన్స్ రావు. బట్ అయినా కానీ తెలుగు సినిమాల రిలీజ్ పరంగా నంబర్ 1 సినిమాగా నిలబడింది కలేజా 10 కోట్ల గ్రాస్తో. అది 15 ఏళ్ల నాటికి సినిమా. అప్పట్లో సినిమా డిజాస్టరు, కానీ ఇప్పుడు సినిమా బ్లాక్ బస్టర్. ఈ సినిమా దెబ్బకు దీంతో పాటు రిలీజ్ అయిన కొత్త సినిమా భైరవం సినిమా కలెక్షన్స్కి ఎఫెక్ట్ అయ్యింది. ఆ సినిమా 3 రోజుల్లో 9 కోట్లు గ్రాస్ కలెక్ట్ చేసింది. బట్ ఈ సినిమా రిలీజ్లో 3 రోజుల్లో 10 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసింది. అది సూపర్ స్టార్ మహేష్ బాబు స్టార్ పవర్. ఓకే, బాయ్.